హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. బాబు గోగినేని ఈ పేరు చాలా రోజుల తర్వాత మళ్ళీ వింటున్నట్టుంది కదా. ఎస్, ఈయన ఒక హ్యూమనిస్ట్. ఇక గతంలో వచ్చినటువంటి స్టార్ మాలో టెలికాస్ట్ అయినటువంటి బిగ్ బాస్ రియాలిటీ షోలో కంటెస్టెంట్ గా వచ్చాడు సీజన్ 2కి గాను. సో ఆ సీజన్ లో నాని హోస్ట్ చేశారు. సో ఆ సీజన్ కి బాబు గోగినేని ఒక కంటెస్టెంట్ గా వచ్చి అనూహ్యంగా మధ్యలోనే ఆయన ఎలిమినేట్ అవ్వడం జరిగింది. సో అది కొంతమంది ప్రేక్షకులు ఆయన్ని తీసుకోగలిగారు, కొంతమంది ప్రేక్షకులు ఆయన్ని తీసుకోలేకపోయారు. సో ఆ తర్వాత ఈయన మధ్యలో కొన్ని ఇంటర్వ్యూస్ ఇచ్చారు, కొన్ని డిబేట్స్ లో పాల్గొన్నారు. మళ్ళీ ఆ తర్వాత ఎక్కడా తెర మీద అంతగా పెద్దగా కనిపించలేదు. ఇకపోతే ప్రస్తుతానికి ఈయన చేసినటువంటి ట్వీట్ ఒకటి ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. సో మనం చూస్తూనే ఉన్నాం, గత కొద్ది రోజులుగా తెలంగాణ ప్రభుత్వం విధించినటువంటి హైడ్రా, సో అక్రమాస్తులు కానీ, ప్రభుత్వానికి సంబంధించినటువంటి అక్రమాస్తులు కానీ, లేకపోతే చెరువులు ఆక్రమించుకొని కట్టినటువంటి కట్టడాలను కానీ కూల్చివేసి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని తిరిగి స్వాధీనపరచుకొని తిరిగి ప్రభుత్వానికి అప్పగించడానికి వచ్చినటువంటి కమిషన్ ఏదైనా ఉంది అంటే హైడ్రా. సో ఇదైతే ప్రస్తుతానికి ప్రతి ఒక్కరిలోనూ వణుకు పుట్టిస్తున్నటువంటి హైడ్రా. సో ఈ హైడ్రా గత కొంతకాలంగా మనం చూస్తూనే ఉన్నాం. అనూహ్యంగా నిన్న హీరో నాగార్జునకి సంబంధించినటువంటి కన్వెన్షన్ ని హైడ్రా అధికారులు కూల్చివేయడం జరిగిందనమాట. సో అది ఇప్పుడు తెర మీద చాలా చర్చనీయాంశంగా జరిగింది. సో నాగార్జున గారు ఒక చెరువుని ఆక్యుపై చేసి ఇది కట్టారు అంటూ కొన్ని వాదనలు అయితే మనం వింటూనే ఉన్నాం. సో మరి దాన్ని బేస్ చేసుకొని హ్యూమనిస్ట్ బాబు గోగినేని ఇప్పుడు ఒక ట్వీట్ చేయడం జరిగిందనమాట. సో నాగార్జున సినిమాలో హీరోగా చేసుకుంటూనే ఒక రియాలిటీ షోకి హోస్ట్ గా చేస్తున్నారు. మనం ఇందాకలు మాట్లాడుకున్నాం బిగ్ బాస్ రియాలిటీ షోకి సీజన్ 1కి గాను జూనియర్ ఎన్టీఆర్ చేశారు, ఇక సీజన్ 2కి గాను నాని చేశారు, అండ్ ఇక సీజన్ 3, సీజన్ 4, సీజన్ 5, సీజన్ 6, సీజన్ 7, ఇప్పుడు రానున్నటువంటి సీజన్ 8 కూడా నాగార్జున హోస్ట్ చేయబోతున్నారంటూ మనకి ప్రోమో అయితే రిలీజ్ అయింది కాబట్టి సో దాన్ని బట్టి క్లియర్ గా మనకి అర్థమవుతుంది. సో రానున్న సెప్టెంబర్ 1కి ఈ సీజన్ అయితే స్టార్ట్ అవబోతుంది. సో ఈ సీజన్ కి నాగార్జున హోస్ట్ గా ఉండడానికి వీలు లేదు అని చెప్పేసి బాబు గోగినేని ట్వీట్ చేయడం జరిగింది అనమాట. అది కూడా ఎందుకు అని అంటే, మనం హీరో అనగానే ప్రజల్ని సేవ్ చేసుకుంటూ హీరోయిజం చూపించాలి అని అంటే ప్రతి ఒక్కరి చేత మంచి అనిపించుకోవాలని ఒక కాన్సెప్ట్ ఉంటేనే వాళ్ళు హీరో అవుతారు, వాళ్ళనే రియల్ హీరో అంటారు. కానీ ఇలా ప్రభుత్వానికి సంబంధించినటువంటి అక్రమాస్తుల్ని ఆక్యుపై చేసి వాళ్ళకి సంబంధించినటువంటి ప్రాపర్టీస్ని కానీ, వాళ్ళకి సంబంధించినటువంటి కట్టడాలు ఏవైతే ఉన్నాయో అలా నిర్మించుకోవడం అనేది నిజంగా చట్టవిరుద్ధ నేరం. కాబట్టి అలాంటి ఒక పర్సన్ కి బిగ్ బాస్ రియాలిటీ షో అనే ఒక రియాలిటీ షోకి హోస్ట్ చేసే అర్హత లేదు అంటూ బాబు గోగినేని ట్వీట్ చేయడం జరిగింది. సో లోపలటువంటి కంటెస్టెంట్స్ ని ప్రతి వారం వాళ్ళకి సంబంధించినటువంటి పెర్ఫార్మెన్స్ కానీ, ప్రతి వారం వాళ్ళకి సంబంధించినటువంటి ఫుటేజ్ ఏదైతే ఉందో, కంటెంట్ ఏదైతే ఉందో వాటన్నిటిని బేస్ చేసుకొని ప్రేక్షకులు ఎలా అయితే ఓట్ చేసి ఎలా అయితే ఎలిమినేట్ చేస్తారో ఇప్పుడు బిగ్ బాస్ హోస్ట్ గా చేయబోతున్నటువంటి నాగార్జున కూడా అలాగే ఆ షో నుంచి తప్పించాలి అని చెప్పేసి బాబు గోగినేని ట్వీట్ చేయడం జరిగిందనమాట. అది కూడా ప్రేక్షకులందరూ కూడా బిగ్ బాస్ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కంప్లైంట్ చేయండి. సో ఈసారి సీజన్ కి నాగార్జున హోస్ట్ గా వద్దు. ఎందుకనంటే హైడ్రాలో భాగంగా అక్రమ ఆస్తులు ఆయన అక్రమంగా సంపాదించుకున్న ఆస్తులతో వాళ్ళు ఎదుగుతున్నారు అన్న కాన్సెప్ట్ ని బేస్ చేసుకొని ఆయన ట్వీట్ ని చేయడం జరిగిందనమాట. సో కానీ ఇప్పటికే ప్రోమోస్ కానీ ఇవన్నీ రిలీజ్ అయిపోయాయి. గత కొద్ది రోజుల్లో అంటే సెప్టెంబర్ 1కి ఈ సీజన్ కూడా స్టార్ట్ అవబోతుంది. మరి ఇలాంటి తరుణంలో ఇప్పుడు నాగార్జునకి సంబంధించినటువంటి కన్వెన్షన్ ని కూల్చివేత, ఇటు ఆయన బిగ్ బాస్ రియాలిటీ షోకి హోస్ట్ గా చేయబోతున్నటువంటి అంశం, ఇటు బాబు గోగినేని చేసినటువంటి ట్వీట్, ఇవన్నీ క్యాలిక్యులేషన్ చేసుకొని బిగ్ బాస్ నిర్వాహకులు ఎలాంటి డెసిషన్ తీసుకుంటారు ఏంటి అనేది చాలా మంది ఇప్పుడు ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇంకా మరోవైపు చూసుకున్నట్టయితే ఇప్పుడు నాగార్జున కన్వెన్షన్ ఏదైతే కూల్చివేశారో దానికి సంబంధించి చాలా మంది సెలబ్రిటీస్ కానీ, లేకపోతే చాలా మంది ఆయన్ని ఇష్టపడే అభిమానులు కానీ కొంచెం ఆయనకి ట్వీట్ చేస్తూ ఆయనకి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నట్టు కొన్ని వాదనలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. మనకి తెర మీద అక్కడక్కడ సోషల్ మీడియా వేదికగా మనం వింటూనే ఉన్నాం. సో ఏది ఏమైనప్పటికీ కూడా బిగ్ బాస్ రియాలిటీ షో హోస్ట్ చేయాలి అని అంటే మాత్రం ఖచ్చితంగా ఆ మనిషి ఎలాంటి తప్పులు చేయకుండా చాలా నిబద్ధతగా ఉన్న వాళ్ళు మాత్రమే హోస్ట్ చేయాలంటూ బాబు గోగినేని హ్యూమనిస్ట్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇండైరెక్ట్ గా చెప్పడం జరుగుతుందన్నమాట. ఎందుకనంటే లోపల ఉన్నటువంటి కంటెస్టెంట్స్ వాళ్ళు మంచి చేస్తే మంచి చేశారని, చెడు చేస్తే చెడు చేశారని చెప్పే ఒక రైట్ అక్కడ హోస్ట్ కు మాత్రమే ఉంటుంది. కాబట్టి సో మీరే ప్రభుత్వానికి సంబంధించినటువంటి అక్రమాస్తులు సంపాదించుకొని ఎదుగుతున్న మీరు లోపల ఉన్నటువంటి కంటెస్టెంట్స్ కి
కి కానీ బయట ఉన్నటువంటి పబ్లిక్ కి కానీ వాట్ ఈస్ గుడ్ వాట్ ఈస్ బ్యాడ్ అని తెలిపే అంత రైట్ మీకు లేదు అన్నట్టుగా బాబు గోగినేని ఈ ట్వీట్ ద్వారా వెల్లడిస్తూ ఉన్నారనమాట. సో మరి మొత్తానికి ఈ అన్కన్వెన్షన్ కూల్చివేత నాగార్జున హోస్ట్ చేయబోతున్నటువంటి బిగ్ బాస్ కి ఏ విధంగా లింక్ చేస్తున్నారు అనేది చాలా మంది క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. సో దీన్ని ఎలా లింక్ చేసి మాట్లాడతారన్నట్టుగా బాబు గోగినేని కూడా కొంచెం అగ్నెస్ట్ గా మాట్లాడుతున్నారు. సో మరి మొత్తానికి దీన్ని బిగ్ బాస్ నిర్వాహకులు ఏ విధంగా తీసుకోబోతున్నారు అండ్ సెప్టెంబర్ 1న షో స్టార్ట్ అవబోతుంది. ఈ షో ఎలా ఉండబోతుంది మనం చూసుకున్నాం. గతంలో సీజన్ 7 కూడా కొంచెం కాంట్రవర్సీలతో నడిచింది. సో సీజన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా అనూహ్యంగా కొంతమంది కంటెస్టెంట్స్ ఫ్యాన్స్ ఒక కంటెస్టెంట్ ఫ్యాను ఇంకో కంటెస్టెంట్ ఫ్యాను ఒకరినొకరు వారు ఏదైతే ఒక ఎదురుదాడికి దిగి దాదాపు మనం చూస్తాం ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆస్తులు కూడా పగలగొట్టే పరిస్థితులు మనం చూసాం. అంటే బస్సు అద్దాలు కొన్ని కార్ల అద్దాలు కూడా పగలగొట్టిన పరిస్థితులు మనం చూసాం. సో మరి వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈసారి బిగ్ బాస్ నిర్వాహకులు కంటెస్టెంట్స్ విషయంలో కానీ లేకపోతే బయట పబ్లిక్ ని దృష్టిలో పెట్టుకొని షోని అయితే చాలా పకడ్బందీగా ప్లాన్ చేశారు. సో అంతా సాఫీగా వెళ్ళబోతుంది అనే తరుణంలో మరి కొద్ది రోజుల్లో స్టార్ట్ అవబోతుంది అనుకున్న టైంలో ఈ రోజు నాగార్జున గారికి సంబంధించినటువంటి ఎన్కన్వెన్షన్ కూల్చివేత ఆ ఇంపాక్ట్ అనేది మరి ఆయన హోస్ట్ చేయబోతున్నటువంటి షో మీద ఏ విధంగా ఉండబోతుంది అనేది చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. సో మరి మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. బాబు గోగినేని ఈ పేరు చాలా రోజుల తర్వాత మళ్ళీ వింటున్నట్టుంది కదా. ఎస్, ఈయన ఒక హ్యూమనిస్ట్. ఇక గతంలో వచ్చినటువంటి స్టార్ మాలో టెలికాస్ట్ అయినటువంటి బిగ్ బాస్ రియాలిటీ షోలో కంటెస్టెంట్ గా వచ్చాడు సీజన్ 2కి గాను. సో ఆ సీజన్ లో నాని హోస్ట్ చేశారు. సో ఆ సీజన్ కి బాబు గోగినేని ఒక కంటెస్టెంట్ గా వచ్చి అనూహ్యంగా మధ్యలోనే ఆయన ఎలిమినేట్ అవ్వడం జరిగింది. సో అది కొంతమంది ప్రేక్షకులు ఆయన్ని తీసుకోగలిగారు, కొంతమంది ప్రేక్షకులు ఆయన్ని తీసుకోలేకపోయారు. సో ఆ తర్వాత ఈయన మధ్యలో కొన్ని ఇంటర్వ్యూస్ ఇచ్చారు, కొన్ని డిబేట్స్ లో పాల్గొన్నారు. మళ్ళీ ఆ తర్వాత ఎక్కడా తెర మీద అంతగా పెద్దగా కనిపించలేదు. ఇకపోతే ప్రస్తుతానికి ఈయన చేసినటువంటి ట్వీట్ ఒకటి ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. సో మనం చూస్తూనే ఉన్నాం గత కొద్ది రోజులుగా తెలంగాణ ప్రభుత్వం విధించినటువంటి హైడ్రా. సో అక్రమాస్తులు కానీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి అక్రమాస్తులు కానీ లేకపోతే చెరువులు ఆక్రమించుకొని కట్టినటువంటి కట్టడాలను కానీ కూల్చివేసి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని తిరిగి స్వాధీనపరచుకొని తిరిగి ప్రభుత్వానికి అప్పగించడానికి వచ్చినటువంటి కమిషన్ ఏదైనా ఉంది అంటే హైడ్రా. సో ఇదైతే ప్రస్తుతానికి ప్రతి ఒక్కరిలోనూ వణుకు పుట్టిస్తున్నటువంటి హైడ్రా. సో ఈ హైడ్రా గత కొంతకాలంగా మనం చూస్తూనే ఉన్నాం. అనూహ్యంగా నిన్న హీరో నాగార్జునకి సంబంధించినటువంటి ఎన్కన్వెన్షన్ ని హైడ్రా అధికారులు కూల్చివేయడం జరిగిందనమాట. సో అది ఇప్పుడు తెర మీద చాలా చర్చనీయాంశంగా జరిగింది. సో నాగార్జున గారు ఒక చెరువుని ఆక్యుపై చేసి ఇది కట్టారు అంటూ కొన్ని వాదనలు అయితే మనం వింటూనే ఉన్నాం. సో మరి దాన్ని బేస్ చేసుకొని హ్యూమనిస్ట్ బాబు గోగినేని ఇప్పుడు ఒక ట్వీట్ చేయడం జరిగిందనమాట. సో నాగార్జున సినిమాలో హీరోగా చేసుకుంటూనే ఒక రియాలిటీ షోకి హోస్ట్ గా చేస్తున్నారు. మనం ఇందాకలు మాట్లాడుకున్నాం బిగ్ బాస్ రియాలిటీ షోకి సీజన్ 1కి గాను జూనియర్ ఎన్టీఆర్ చేశారు, ఇక సీజన్ 2కి గాను నాని చేశారు, అండ్ ఇక సీజన్ 3, సీజన్ 4, సీజన్ 5, సీజన్ 6, సీజన్ 7 ఇప్పుడు రానున్నటువంటి సీజన్ 8 కూడా నాగార్జున హోస్ట్ చేయబోతున్నారంటూ మనకి ప్రోమో అయితే రిలీజ్ అయింది కాబట్టి సో దాన్ని బట్టి క్లియర్ గా మనకు అర్థమవుతుంది. సో రానున్న సెప్టెంబర్ 1కి ఈ సీజన్ అయితే స్టార్ట్ అవబోతుంది. సో ఈ సీజన్ కి నాగార్జున హోస్ట్ గా ఉండడానికి వీలు లేదు అని చెప్పేసి బాబు గోగినేని ట్వీట్ చేయడం జరిగిందనమాట.